లక్షల్లో వచ్చి పడిన సొమ్ములు. అలాంటి లావాదేవీలు వందలు వేలల్లోనే. మొత్తంగా కోట్ల రూపాయల వర్షం. ఇదంతా మాజీ సీఎం జగన్ పిఏ కేఎన్ఆర్ దందాల వ్యవహారం. ఆయన భార్య, బావమర్ది, బినామీల ఖాతాల్లోకి భారీగా సొమ్ములు వచ్చి పడ్డాయి. దీంతో ఆయా ఖాతాల పరిశీలనకు సిట్ 9 ప్రత్యేక బృందాలను నియమించింది. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు కేఎన్ఆర్ జరిపిన లావాదేవీల వివరాలు తెలుసుకుని దర్యాప్తు అధికారులే విస్తుపోతున్నారు. జగన్ పిఏ దోపిడీ వ్యవహారం రాష్ట్ర సరిహద్దులను దాటినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కేఎన్ఆర్కు ఆస్తులు ఉన్నట్లు సిట్ ప్రాథమిక సమాచారాన్ని సేకరించింది. దర్యాప్తులో భాగంగా కేఎన్ఆర్ ను 4 రోజుల నుంచి విచారణకు పిలిచి గుట్టు బయటకు లాగుతోంది. కేఎన్ఆర్, ఆయన భార్య, బామ్మర్ది, మరికొందరు బినామీలను గుర్తించిన సిట్ అధికారులు వారికి సంబంధించిన బ్యాంకు ఖాతాలు పరిశీలిస్తున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలోని పలు ప్రాంతాల నుంచి కేఎన్ఆర్, ఆయన భార్య, బామ్మర్ది ఖాతాల్లోకి 5 లక్షలకు తగ్గకుండా డిపాజిట్ చేసిన లావాదేవీలు వేలల్లో ఉన్నట్లు తేల్చింది. ఆ మొత్తం 10 కోట్లలో ఉండగా డిపాజిట్ చేసిన వ్యక్తులు వెనక్కి తీసుకున్నట్లు తెలియలేదు. ఆన్లైన్ ద్వారా బదిలీ చేసిన వ్యక్తులు సైతం డబ్బులు తిరిగి బదిలీ చేయించుకున్నట్లు లేకపోవడంతో ఈ సొమ్ము లిక్కర్ ముడుపులకు సంబంధించిందా లేక ఇతరాత్ర వ్యవహారాలకు సంబంధించిందా అనేది తేల్చేందుకు సిట్ నడుం బిగించింది. అందులో భాగంగా పోలీసుతో పాటు బ్యాంకు లావాదేవీలపై అవగాహన ఉన్న వారిని కలిపి 9 బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో కేఎన్ఆర్, ఆయన భార్య, బామ్మర్దితో పాటు ఇతర బినామీలుగా భావిస్తున్న వారి బ్యాంకు ఖాతాల్లోకి వచ్చి పడిన సొమ్ము ఎందుకు జమ చేశారు అనే గుట్టు తేల్చిపోతున్నారు. కేఎన్ఆర్ భార్య బ్యాంకు ఖాతాల్లోకి 2020 నుంచి 2024 మధ్యలో నగదు డిపాజిట్, ఆన్లైన్ బదిలీ ద్వారా 19.85 కోట్ల లావాదేవీ జరిగింది. ఇక ఈ లావాదేవీలకు సంబంధించిన వ్యక్తులు ఎందుకు పంపారు, అప్పుగా ఇస్తే ఏం తాకట్టు పెట్టుకుని ఇచ్చారు, అప్పటి సీఎం పిఏకు అప్పు ఇచ్చే స్తోమత వారికి ఉందా, ఆ సొమ్ము సక్రమమైందేనా అంటూ అన్ని కోణాల్లో సిట్ బృందాలు పరిశీలిస్తున్నాయి.